ఇక రైతు భరోసా ఉత్సవాలు అంట. రైతు అకౌంట్లలో డబ్బులు పడగానే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్పై క్యాబినెట్ డిస్కషన్. సో రైతు భరోసా ఉత్సవాలు అంటే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాము అని చెప్పారు కదా. సో సంక్రాంతి కల్లా ఈ రెండు రైతులకు సంబంధించి 2 స్కీములు అమలు చేస్తాం. అందులో రైతు భరోసా ఒకటి. ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడగానే ఇక ఉత్సవాలు చేయండి అని చెప్పేసి కూడా దీనికి ప్లాన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటున్నారంట. సో రైతు భరోసా ఉత్సవాలు, రైతుల అకౌంట్లో డబ్బులు పడగానే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు భాగస్వామ్యంతో కార్యక్రమాలు. రుణమాఫీ తరహా ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు. ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్పై క్యాబినెట్ డిస్కషన్. సంక్రాంతి భరోసా నిధులు విడుదల. సో సంక్రాంతికి భరోసా నిధులు విడుదల అయితే అంట. ఎందుకంటే రుణమాఫీ తరహా ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా ఉంది, రుణమాఫీ అనేది ఫెయిల్ అయింది అంటే చాలామంది రైతులకు కూడా ఇంకా పడాల్సిన అర్హులు ఉన్న రైతులకు చాలామందికి ఇంకా పడలేదు కాబట్టి సో అది ఏ విధంగా అయితే ఫెయిల్ అయిందో అదే విధంగా ఇది పడొద్దు, ఫెయిల్ కావద్దు అని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వం మాట్లాడుకున్నాడు తెలుస్తుంది. అయితే మెయిన్గా చూసుకుని మేమేమంటున్నామంటే అర్హులుగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పడాలి. సో అర్హులైన అందరికీ ప్రతి ఒక్క రైతుకు కనుక రైతు భరోసా పడితే ఇంకా మీరు సంబరాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు బడ్జెట్ నుంచి సంబరాల కోసం స్పెషల్గా పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. రైతులే సంబరాలు చేస్తారు, రైతులే సంబరాలు చేసుకుంటారు. మీరు ప్రాపర్గా అర్హులైన వాళ్ళందరికీ ఒకవేళ రైతు భరోసా కల్పిస్తేనే వారు రైతులు చేసుకుంటారు. లేదు వాళ్ళకి సగం మందికి ఇచ్చి సగం మందికి కొట్టిరనుకో ఇక మీరే చేసుకోవాల్సి వస్తుంది. అందులో రైతులు మళ్ళీ తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. రైతు భరోసా నిధులు విడుదలైన రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నది. రైతుల భాగస్వామ్యం, క్యాడర్ సహకారంతో ప్రోగ్రామ్స్ను డిజైన్ చేస్తున్నారు. సంక్రాంతి పండగకు రైతు భరోసా స్కీమ్ కింద పంట సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అందుకు ఈ నెల 4న జరిగే కేబినెట్ మీటింగ్లో సెలబ్రేషన్స్పై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే రుణమాఫీ సందర్భంగా పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెద్దగా రాలేదు. దీంతో రైతు భరోసా స్కీమ్ అమలు చేసిన సందర్భంగా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనే అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్కి క్లారిటీ ఉంది, రుణమాఫీ చేసినాం, మేము చాలామందికి చేసినాం కూడా. సో చేసినాక కూడా మాకు పార్టీకి మైలేజ్ రాలేదు కాబట్టి అట్లీస్ట్ రైతు భరోసా వల్ల అయినా సరే మైలేజ్ కావాలి అని. ఎందుకంటే రైతు రుణమాఫీ పైన మీకు ఎందుకు మైలేజ్ రాలేదంటే చాలామంది రైతులు అర్హులు ఉన్న రైతులకి ఇంకా చాలామంది కాలేదు కాబట్టి మైలేజ్ కాలే. ఎందుకంటే 100 మందికి చేస్తామని చెప్పేసి 50-60 మందికి చేసి ఇంకా 40 మందికి పొట్టన కొట్టిరు కాబట్టి మీకు మైలేజ్ రాలేదు. ఇంకోటి చాలామంది మీరు 4 ఫేజ్లలో 1 విడత, 2వ విడత, 3 విడత, 4 విడత అని చెప్పి 4 విడతలలో ఇంకా 4 విడతల పేర్లున్న రైతులకి ఇంకా చాలామంది కూడా రాలేదు. ఇంకా చాలామంది కూడా డబ్బులు పడలేదంట. చూడండి మీరు మెసేజ్లు కూడా మా వాహిని టీవీ లైవ్లో కూడా. సో చాలామంది పెడుతున్నారు, అన్న 4వ విడతలో మా పేరు వచ్చింది, లిస్టులో మా పేరు వచ్చింది కానీ ఇంకా డబ్బులు జమ అవుతలేదు. సో అలాంటి రైతులకు మేము చెప్తున్నాం, టెన్షన్ ఏం పడకండి, మెల్లమెల్లగా రైతులకు డబ్బులు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లిస్టులో పేరు వచ్చిన వాళ్ళకి మొన్న అంటే ఇట్లా ఒక్కొక్క రోజు కొంతమందికి పడుతున్నాయి కాబట్టి మీకు కూడా త్వరలోనే పడతాయి. సో టెన్షన్ ఏం అవసరం లేదు. పడకపోతే వాహిని టీవీ ఉంది మీకోసం కొట్లాడడానికి, వాహిని టీవీ ఉంది మీ పక్షాన మాట్లాడడానికి, వాహిని టీవీ ఉంది కాబట్టి సో టెన్షన్ అవసరం లేదు. ఇక ఘనంగా సెలబ్రేషన్స్ అంట. సంక్రాంతి ముందు రోజు లేదా తర్వాత రోజున రైతులకు పంట సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే సంక్రాంతి ముందు రోజు లేకుంటే సంక్రాంతి తర్వాత రోజు అంట. ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు పంట సాయం అంటే సంక్రాంతి పండుగ కానుకగా అని చెప్పేసి వీళ్ళు రైతు భరోసా సాయం ఇస్తారు. సో నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ఇటీవలి కేబినెట్ మీటింగ్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న జరిగే కేబినెట్ మీటింగ్లో ఉత్సవాలకు రోడ్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వేడుకలను రైతు వేదికలు, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీ కార్యక్రమాలు నిర్వహించేస్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. ఇక సిటీ శివార్లో ఏదో ఒక గ్రామంలో జరిగేలా ఈ సెలబ్రేషన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇట్లా పైసలు పంపి చేస్తారంట. ఇక రుణమాఫీ తరహా తప్పిదాలకు చెక్. రేవంత్ రెడ్డి సర్కార్ ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేసింది. దానికి దాదాపు 21,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ పార్టీకి మైలేజ్ ఏమీ రాలేదని విమర్శలు వెలువెత్తాయి. రుణమాఫీ చేశాక బడా లీడర్లు క్యాడర్ సెలబ్రేషన్ చేయకపోవడంతో ఒక కారణమైతే మంత్రులు ఎమ్మెల్యేలు చొరవ చూపకపోవడం కూడా మరో కారణమని వాదనలు ఉన్నాయి. సో దీంతో విపక్షాలు ఎక్కువగా లబ్ధి చేకూరింది. నాటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికీ రైతు రుణమాఫీకి సంబంధించి 21,000 కోట్లు రిలీజ్ చేశారు. చాలామంది అకౌంట్లలో పడుతున్నాయి, అక్కడక్కడ పడతలేవు కాబట్టి ఇంకా పడ్డాక కూడా అంటే అక్కడున్న పార్టీ క్యాడర్లు అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అక్కడున్న జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే మండల స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సో రైతులకు పడ్డ వాళ్ళకి అందరికీ ఎందుకంటే ఏం చేయాలంటే మెయిన్ కాంగ్రెస్ పార్టీ కదా ఎవరెవరికైతే రైతు రుణమాఫీ ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు అని చెప్పేసి మాట్లాడి చర్చిస్తే ఒక బాగుంటుంది. సో అలా ఏం చేయకుండా రైతులు పడ్డోళ్ళకి పడ్డట్టు, పడ్డనోళ్ళకి పడనట్టు ఇంకా పార్టీ కూడా కంప్లీట్గా సైలెంట్ అయిపోయి సైలెంట్గా అసలు రైతు రుణమాఫీ గురించి ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడకపోవడం, దీనివల్ల 21,000 కోట్లు మీరు రిలీజ్ చేసినా సరే ప్రజలకు ప్రాపర్గా పోలేదు.
అది క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాంటి తప్పిదం మళ్ళీ చేయకుండా ఈసారి రుణమాఫీ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు పడితే ఇంకా 6 నుంచి సెలబ్రేషన్ చేసుకుంటా అంటారు. సో ఈ సెలబ్రేషన్ కూడా చేయండి. అలాగే రైతు రుణమాఫీ కానీ రైతులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆలోచన చేయరు. అండ్ ఇంకోటి రైతు భరోసాకు సంబంధించి సో ప్రాపర్గా మీరు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా వెయ్యాలి. అర్హులైన ప్రతి ఒక్క రైతుకి మీ మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఉంటారు కదా, ఈ గ్రామ సభలు ఇవన్నీ ఏవైతే చెప్తా ఉన్నారో మీరు అలాంటి సభలు పెట్టి ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు, ఎంతమంది పంటలు పండిస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి చేసి రైతు రుణమాఫీకి రైతు భరోసాకు సంబంధించిన పైసలు కూడా వాళ్ళ ఖాతాలలో జమ చేయండి. అండ్ ప్రచారంలో వరుస ఫెయిలియర్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శలు వెలువడుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్లో మెస్ ఛార్జీలపై ఒక్క పైసా కూడా పెంచలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా పెంచారు. పెంచిన మెస్ ఛార్జీల అంశాన్ని పార్టీ లీడర్లు పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయారు. దీనిపై యూత్ కాంగ్రెస్ లీడర్లు ఎలాంటి ప్రోగ్రామ్ చేయలేదని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. క్వింటల్ సన్నవాడ్లకు 500 బోనస్ ఇచ్చారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసిన పైసా ప్రచారం కూడా జరగలేదని అధిష్టానం క్యాడర్ నేతలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే మిమ్మల్ని దాన్ని సపోర్టింగ్గా మాట్లాడతలేము కెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నా చెప్తారు. ఒక చేయి నుంచి ఖర్చు పెడతారు, ఇంకో చేయి నుంచి ఏంటంటే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు గురుకులాల విషయాలు చూసుకుంటే గురుకులాలకు మీరు ఏం చేసారు, వారం రోజుల ముందు వాళ్ళకి మెస్ ఛార్జీలను పెంచేసారు. దాని తర్వాత నెక్స్ట్ వారం కంటిన్యూగా ఏమైంది, కంప్లీట్గా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు అవి ఇతర కేసులు వచ్చినాయి. ఆ కేసులు రాగానే మీరు ఏం చేయాల్సి ఉంది, పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ఆన్ ది స్పాట్ అయిన ప్రతి ఒక్క గురుకులాలకు పోయి మీటింగ్ చేసి సో మీరు మాట్లాడితే అప్పుడు క్లియర్ ఉంటుండే. చాలామంది చనిపోయిన వారం రోజులతో మీరు రెస్పాండ్ అయ్యారు, అక్కడ మీరు పోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి రైతు 500 బోనస్ 500 బోనస్ మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇయ్యారో తెలియదు, అంటే దానిపై స్పష్టత లేదు. కానీ మీరు 1000 కోట్లు ఖర్చు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. 1000 కోట్లు ఖర్చు చేసినప్పుడు సో రైతులు మళ్ళీ ఎందుకు ఇంకా చాలామంది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు, దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికెక్కడ ఈ పని చేసినామంటే ఈ పని చేసిన తర్వాత ఇంతమంది లబ్ధి ఉన్నారు, ఇంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి చెప్పండి. అలాంటి క్లారిటీ ఇస్తే రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో మీరు ఇంతమంది రుణమాఫీ ఇంతమంది చేసినామని చెప్పేసి చెప్పారు, 4వ విడతల పేర్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా రాలేవు, ఎంతమందికి వచ్చినా ఇంకా ఉందే వాళ్ళే. అండ్ ఎప్పుడు పడతాయి అని చెప్పేసి ఎప్పుడు పడతాయి ఈ టైంకి మీ అకౌంట్లలో పడతాయి, ఈ టైంకి మీ అకౌంట్లలో పడయి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తే రైతులు కూడా కొంచెం మనశ్శాంతితో ఉంటారు. ఆ క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతారు. గురుకులాల్లో మెస్ ఛార్జీలు పెంచారు, దాని తర్వాత వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకా రైతు బోనస్ కింద ఇన్ని 1000 కోట్లు ఖర్చు చేసినామని చెప్పారు. దానిపైన క్లారిటీ ఇవ్వడంలో కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి దాన్ని చూసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఇట్లా ఇక చూడాలి మనం. ఇంకా రైతు భరోసా సంక్రాంతి ముందు రోజు లేకపోతే తర్వాత రోజు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, అయితే ఏ రోజు పడతాయి అని చెప్పేసి మనం వేచి చూడాలి. రైట్, ఇక వేరే న్యూస్ చూసుకుంటే